మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్ లోకి ఓటు అడుగుతా అన్నాడు జగన్ గారు. మరి నిజంగానే చేశారనుకుంటున్నారా? అపూర్వ ఎక్కడన్నా నా ఏం లేదు అక్కడ. ఏమన్నా 4 బ్రాండ్లు పెట్టి తీసుకొచ్చింది ఇంకా. ఓకే, ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చూసుకుంటే బాబు గారి హయాంలో కరెంట్ బిల్లు తక్కువ వచ్చేది, 500 అట్లా వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి హయాంలో చూసుకుంటే 1500 నుంచి 2000 వస్తున్నాయి కదా. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నాకు అంత ఐడియా లేదన్న. తెలంగాణ. ఓకే, వాలంటరీ వ్యవస్థని జగన్ గారు బానిసల్లాగా వాడుకొని 5000 ఇచ్చారు. బాబు గారు వస్తే వాళ్ళని 10,000 ఇచ్చి ఆ 10,000 ఇచ్చి ఆదుకుంటా అని చెప్తున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మేబీ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, జగన్ ని రాయితో కొట్టడం పై మీ ఒపీనియన్ ఏంటండి? నాకు సపరేట్ లేదు. అంటే అది సింపతి కోసం జరిగింది అని అంటున్నారు. మేబీ సింపతి. లైక్ వేరే స్టేట్ లో మమతా బెనర్జీ తను కూడా సేమ్ అదే ఫాలో అవుతున్నారు. అంటే కోడికత్తి డ్రామా లాగా ఇది కూడా క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు. అది ఎంతవరకు మీరు నమ్ముతున్నావు? నాకు ఐడియా లేదు. ఓకే బ్రో, ఓవరాల్ గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? మేబీ చంద్రబాబు నాయుడు వస్తేనే బెటర్ దేనికైనా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టిండు కదా. సో మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఆ తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎట్లా ఇచ్చారో అలా అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టారు. సో బస్సు ఫ్రీ, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇచ్చారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా ఇంప్లిమెంట్ అయ్యే బస్ అయితే వేస్ట్ అండి. ఇక్కడ చూస్తున్నాం కదా ఎంత మంది స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఇబ్బంది పడుతున్నారు. సో అదే విధంగా అక్కడ ఇస్తే మాత్రం వేస్ట్ కంప్లీట్ గా. యూజెస్ ఇయ్యదు ఎప్పుడైనా. ఒక రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు కదా. ఓకే, ఓవరాల్ ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు. 3 రాజధానులపై ఒపీనియన్ ఏంటండి? No idea.